హలో అండి, వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. సో స్టార్టింగ్ ఎపిసోడ్లో అయితే నిన్నటి నామినేషన్స్ గురించి నాగమణికంఠ గారితో అందరూ వచ్చి మాట్లాడడానికి ట్రై చేస్తారు. సో దాంట్లో ఆదిత్య ఓం గారు నార్మల్గా నాగమణికంఠ గారిని కొంచెం కామ్ డౌన్ చేద్దాము అన్నట్టుగా వచ్చి మాట్లాడతారు. సో దానికి నాగమణికంఠ గారు ఎలా అంటే నా ప్లేస్లో ఉంటే తెలుస్తుంది అన్నట్టుగా అలా మాట్లాడతారు. సో కొంచెం ఆదిత్య ఓం గారి మీద కొంచెం సీరియస్ అయినట్టు, మళ్ళీ నెక్స్ట్ వీళ్ళంతా కామ్ డౌన్ అయిపోయినట్టు చూపిస్తారు. నెక్స్ట్ విష్ణుప్రియ కూడా లైక్ తనని నాగమణికంఠ గారిని ఎందుకు నామినేట్ చేయాల్సి వచ్చింది, లైక్ మిగతా వాళ్ళు గర్ల్స్ ఉండడం వల్ల, మీరు నాకు తెలియకపోవడం వల్ల నేను మిమ్మల్ని నామినేట్ చేశాను, నాకు ఏదో ఫెమినిజం లాగా కనిపించింది, మీలో ఫెమినిటీ కనిపించింది అన్నట్టుగా విష్ణుప్రియతో డిస్కషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ నాగమణికంఠ గారు అట్లా ఫెమినిన్ అని యూస్ చేయడం ఏంటి అన్నట్టుగా చెప్తారనమాట. హలో అండి, వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. సో ఇందాక చెప్పినట్టు నాగమణికంఠ గారికి అండ్ విష్ణుప్రియ గారికి డిస్కషన్ జరుగుతుంటే ఒకవైపు వీళ్ళందరూ మాట్లాడుకుంటారు క్యాషువల్గా, అండ్ నెక్స్ట్ నాగమణికంఠ గారు నిఖిల్ గారు డిస్కషన్ జరుగుతుంది. సో నాగమణికంఠ గారు లైక్ ఆదిత్య ఓం గారి మీదకి వాయిస్ రేస్ చేయకుండా ఉండాల్సింది అన్నట్టుగా నిఖిల్ గారు చెప్తారు. సో నా ఎమోషన్స్ మీకు ఏం తెలుసు అన్నట్టుగా నాగమణికంఠ గారు నిఖిల్ గారితో అంటారు. నిఖిల్ గారేమో నేను క్యాషువల్గా మీరు లో ఫీల్ అవుతున్నారని చెప్పి మాట్లాడడానికి వచ్చాను, మిమ్మల్ని అఫెండ్ చేయడానికి కాదు అన్నట్టుగా కొంచెం కామ్ డౌన్ చేద్దాం అన్నట్టు నిఖిల్ గారు వచ్చి మాట్లాడతారు. నేను ఏ సిచ్యువేషన్లో ఎలా ఉన్నాను అనేది మీకేం తెలుసు, మీరు ఎల్డర్ కార్డ్ అనేది ఇక్కడ యూస్ చేయొద్దు అన్నట్టు వీళ్ళిద్దరికీ చాలా పెద్ద డిస్కషన్ అవుతుంది. సో దానికి నాగమణికంఠ గారు కొంచెం అఫెండ్ అయ్యి అలా ఎలా మాట్లాడతారని చెప్పి పృథ్వీ గారితో కూడా ఈ విషయం డిస్కస్ చేస్తారు. సో నిఖిల్ గారు మిగతా వాళ్ళతో మాట్లాడతారు ఇదంతా. హలో అండి, వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. సో ఇందాక బిగ్ బాస్ గారు రేషన్ పంపించారు కదా, సో దానికోసమని ఇంకా విష్ణుప్రియ వీళ్ళందరూ థ్యాంక్ యూ బిగ్ బాస్ అని చెప్పి అంటారు. సో ఆ రేషన్ని లోపల తీసుకెళ్తారు. సో తీసుకెళ్ళిన తర్వాత డిస్కషన్ ఏంటి అంటే నిఖిల్ గారు హౌస్ మేట్స్ అందరితో చెప్తారు, లైక్ కిచెన్ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు, లైక్ క్యాప్టెన్ లేరు కాబట్టి ఎవరు తీసుకుంటారని డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. సో దాంట్లో అందరు డిస్కస్ చేసుకొని లైక్ కిచెన్లో చేసే వర్క్స్ అన్నీ ఎవరికి బాగా వచ్చు అన్న దాని మీద లైక్ కిరాక్ సీత గారు, నైనిక అండ్ బేబక్క గారు అండ్ సోనియా వీళ్ళందరినీ కిచెన్ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోమని చెప్తారు. సో నెక్స్ట్ సోనియా అందరూ ఫుడ్ కోసమే చూస్తున్నారు, మీరు రెస్పాన్సిబుల్గా లేరు అని బేబక్క గారిని అంటారు. లైక్ కుక్కర్ ఏదో ప్రాబ్లం ఉంటుంది కిచెన్లో, సో ఆ కుక్కర్ గురించి మీరు చేయకపోతే మాకైనా చెప్పొచ్చు కదా, మేమైనా చేస్తాం కదా అన్నట్టుగా సోనియా గారు చెప్తారు. అండ్ ఫైనల్లీ అది రిజాల్వ్ అయిపోతుంది, నిఖిల్ గారు ఇన్వాల్వ్ అవుతారు. అండ్ లాస్ట్కి అభయ్ నాలి అండి, వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్.
సో కంటెస్టెంట్స్ అందరూ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చాక సోఫా మీద కూర్చుంటారు. సో బిగ్ బాస్ మాట్లాడతారనమాట కంటెస్టెంట్స్తో, నైట్ బాగా పడుకున్నారా అన్నట్టు. సో దానికి అభయ్ నవీన్ గారు మేమేమి ఇక్కడ ఎంజాయ్ చేయట్లేదు అని అలా ఫన్నీగా మాట్లాడతారు. నెక్స్ట్ బిగ్ బాస్ కెప్టెన్ లేరు, ఇది అందరికీ తెలిసిందే కదా అని చెప్పి, సో హౌస్లో చీఫ్స్ ఉంటారు అని చెప్పి కొంతమంది నేమ్స్ అనౌన్స్ చేస్తారు. అందులో నైనిక, శేఖర్ భాష, యష్మి, నిఖిల్, నబీల్ అఫ్రిది అండ్ బేబక్క ఉంటారు. సో వీళ్ళకి ఫస్ట్ పోటీ చేసే అవకాశం ఇస్తున్నామని చెప్పి ఉన్న హౌస్మేట్స్లో బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. సో ఇంకా వీళ్ళంతా నార్మల్ డిస్కషన్ అనేది స్టార్ట్ చేస్తారు. లైక్ ఏం టాస్క్ ఉండబోతుంది, ఎలా ఉంటుంది, ఏం పోటీ పెడతారు అన్నట్టుగా డిస్కషన్ జరుగుతుంది హౌస్లో. హలో అండి, వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. సో టాస్క్ ఎవరైతే పర్ఫామ్ చేయాలో అనౌన్స్ చేసిన తర్వాత హౌస్మేట్స్ కొంతమంది కలిసి ఆరెంజ్తో గేమ్ ఆడుకుంటారు. సో దానికి సోనియా గారు ఎవరైతే గేమ్ ఆరెంజ్తో ఆడుతున్నారో వాళ్ళు తినడానికి వీల్లేదు అన్నట్టు చెప్తారు, వాళ్ళు తినకూడదు అని చెప్తారు. సో దానికి అందరూ వచ్చి కూర్చుంటారు. లైక్ దానికి అభయ్ నవీన్ గారు కూడా తినే ఫుడ్తో అలా ఇలా ఆడతారు అని చెప్పి అంటారు. సో సోనియా గారికి ఈ పాయింట్ కూడా మణికంఠ గారు అనడం వల్ల ఆ థాట్ వచ్చిందంట. అండ్ కిచెన్ రెస్పాన్సిబిలిటీ కూడా వీళ్ళే తీసుకుంటున్నారు కాబట్టి ఇంకా గట్టిగా ఈ పాయింట్ సోనియా గారు రేస్ చేస్తున్నారు. దానికి శేఖర్ భాషా గారు ఎక్కడైనా రూల్ ఉందా, ఫుడ్తో ఆడొద్దని రూల్ ఉందా అని చెప్పి గట్టిగా మాట్లాడతారు సోనియా గారితో. మీరు ఆ ఫుడ్ మీరే తింటే మీరు ఎలా అయినా తినండి, మనుషులైతే ఇలా తినరు, డ్రైనేజ్లో పడిందైనా మీరు తినండి అన్నట్టుగా చాలా బ్యాడ్గా మాట్లాడినట్టు నాకు అనిపించింది సోనియా గారు. శేఖర్ భాష గారు ఆ ఫ్రూట్ తింటారు. హలో అండి, వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. సో అందరూ యాక్టివిటీ ఏరియాకి వస్తారు. సో టాస్క్ అనేది 6 మెంబర్స్కి ఉంటుంది. సో బిగ్ బాస్ టాస్క్ ఏంటి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మీన్వైల్ కంటెస్టెంట్స్ అందరూ కొంచెం టెన్షన్తో ఉన్నట్టు కనిపిస్తారు. సో టాస్క్ ఏంటి అంటే ఒక కేజ్ ఉంటుంది. ఆ కేజ్కి అన్ని రూప్స్ ఉంటాయి కలర్ కలర్వి. సో ఒక స్పిన్నింగ్ వీల్ ఉంటుంది. ఆ వీల్ని తిప్పినప్పుడు ఏ కలర్ దగ్గరైతే ఆగుతుందో ఆ కలర్ రోప్ కట్ చేస్తారనమాట. సో మీన్వైల్ కంటెస్టెంట్స్ ఆ రోప్ మీద కాకుండా వేరే రోప్ మీద ఉండి బ్యాలెన్స్ చేసుకోవాలి, వాళ్ళ కాలు కింద పెట్టకూడదు. సో ఇప్పుడు ఏ కలర్ చూపిస్తే ఆ కలర్ రోప్ కట్ చేస్తారు కాబట్టి ఆ రోప్ నుంచి వేరే రోప్ మీద బ్యాలెన్స్ చేసుకోవడం అలా చేయాలి. ఎవరైతే కాలు కింద పెడతారో వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు. ఎవరైతే ఫైనల్ వరకు ఉంటారో వాళ్ళు ఈ టాస్క్ గెలిచినట్టు. అండ్ ఈ టాస్క్కి సంచాలకుగా అభయ్ నవీన్ గారిని హౌస్మేట్స్ అందరూ ఎన్నుకుంటారు. హలో అండి, వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. సో టాస్క్ స్టార్ట్ అయిపోతుంది. అభయ్ నవీన్ అప్పుడే వీళ్ళని స్పిన్ చేస్తాడు. సో స్పిన్ చేసినప్పుడు ఫస్ట్ కలర్ ఏ కలర్ వస్తుందో ఆ కలర్ రూప్ని కట్ చేస్తారు. సో అందరూ బాగానే బ్యాలెన్స్ చేసుకుంటారు. నెక్స్ట్ బేబక్క గారు నెక్స్ట్ ఇంకో స్పిన్ అప్పుడు బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు తన ఫీట్ అక్కడ ఫ్లోర్కి టచ్ అవ్వడం వల్ల డిస్క్వాలిఫై అయిపోతారు. నెక్స్ట్ శేఖర్ భాష గారు కొంచెం అట్లా స్వింగ్ చేయడం వల్ల యష్మి గారు బ్యాలెన్స్ తప్పి వారు కూడా బయటకు వచ్చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇద్దరు బాయ్స్ లైక్ శేఖర్ భాష గారు అండ్ నబీల్ గారు కూడా డిస్క్వాలిఫై అయిపోతారు. నెక్స్ట్ నైనిక చాలా బాగా ఆడతారు. లాస్ట్లో నైనిక అండ్ నిఖిల్ ఉంటారు. సో బ్యాలెన్స్ చేస్తున్న టైంలో నైనిక గారి హెయిర్ ఫ్లోర్కి టచ్ అవ్వడం వల్ల డిస్క్వాలిఫై అయిపోతారు. అండ్ టాస్క్ విన్నర్గా నిఖిల్ గారు ఉంటారు. అండ్ నైనిక గారు ఈ గేమ్లో చాలా బాగా బ్యాలెన్స్ చేసినట్టు నాకు అనిపించింది. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. హలో అండి, వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. సో ఇందాక టాస్క్లో 4 మెంబర్స్ ఓడిపోతారు కదా, సో వాళ్ళకి మళ్ళీ ఒక ఛాన్స్ ఉంటుంది చీఫ్ అవ్వడానికి. సో వారిలో పార్టిసిపేట్ చేసేది నైనిక, శేఖర్ భాష గారు, నబీల్ గారు అండ్ బేబక్క గారు. సో వీళ్ళు ఇక్కడ ఇచ్చిన టాస్క్ ఏంటి అంటే ఇట్లా కోన్స్ ఉంటాయి అందరికీ. సో ఆ కోన్స్ వీళ్ళు కాళ్ళ మధ్యలో పెట్టుకొని ఎండ్ వరకు కాళ్ళ మధ్యలో అలాగే ఉంచుకొని అక్కడ కోన్ కాళ్ళతోని ప్లేస్ చేయాలన్నమాట. సో అట్లా ఎవరైతే ఫాస్ట్గా ఫిల్ చేస్తారో వాళ్ళు నెక్స్ట్ చీఫ్ అవుతారనమాట. సో ఈ టాస్క్కి సంచాలకుగా కిరాక్ సీత గారు ఉన్నారు. సో అందరూ చాలా బాగా ఆడుతున్నారు. స్టార్టింగ్లో నబీల్ అండ్ శేఖర్ భాష గారు ఫాస్ట్గా ఆడినట్టు అనిపించింది. బట్ ఫైనల్కి వచ్చేసరికి నైనిక చాలా బాగా ఆడి తను నెక్స్ట్ చీఫ్ అయిందనమాట. తనే టాస్క్లో విన్ అయింది. హలో అండి, వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. సో మిగిలిన 4 కంటెస్టెంట్స్లో ఎవరు
నెక్స్ట్ చీఫ్ అవుతారు అని చెప్పి నైనిక అండ్ నిఖిల్ ఒక డెసిషన్కి వచ్చి వాళ్ళు అనౌన్స్ చేయాలన్నమాట. సో దానికి ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. సో నైనిక ఫస్ట్ సజెస్ట్ చేసిన నేమ్ నబీల్ గారు. టాస్క్ వైజ్ చూసిన నబీల్ గారు బాగా ఆడారు కదా అన్నట్టు నైనిక చెప్తే, దానికి నిఖిల్ గారు రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వాళ్ళైతే బెటర్ కదా అన్నట్టుగా చెప్తారు. సో అందరు యాక్టివిటీ ఏరియాకి వచ్చి అందరు ఇంకా డిస్కషన్ స్టార్ట్ చేస్తారు. వీళ్ళు ఫస్ట్ నబీల్ రెస్పాన్సిబుల్గా లేరు అనే ఒక రీజన్తో నబీల్ డ్రీమ్ని క్రాష్ చేస్తారు. అండ్ నెక్స్ట్ నబీల్ క్వశ్చన్ చేస్తాడు లైక్ వై ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ అని చెప్పి, దానికి వాళ్ళు అంటే ఇక్కడ వాయిస్ రేస్ చేసినట్టు అనిపించలేదు అని చెప్తారు. నెక్స్ట్ బేబక్కనేమో సాఫ్ట్గా ఉంటున్నారు అని చెప్పి, నెక్స్ట్ శేఖర్ భాష గారిని హైపర్ అవుతున్నారని, సో ఫైనల్గా యష్మి గారిని సో దానికి సోనియా గారు